ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Watch our web series Constable Kanakam Season 2 streaming now on ETV Win app. నువ్వు దూరం అయితే నేను బతకలేను, చచ్చిపోతాను. కొడుకై పుట్టినందుకు నేను మా అమ్మా నాన్న రుణాన్ని తీర్చుకున్నాను. అమ్ములు, ఊరుకో తల్లి. అమ్మా, మోసపోయానమ్మా. చందు ఎంతో మంచివాడని నమ్మి నేను చాలా దారుణంగా మోసపోయాను. చిచ్చి, ఆ నాగేంద్రగాడు కావాలనే తన కొడుకుని మన అమూల్య మీదకి ఉసుగొలిపాడు. ప్రేమ నాటకం ఆడించి పెళ్లి కూడా అయిపోయాక ఇప్పుడు తన నిజ స్వరూపాన్ని బయట పెడతాడా? దుర్మార్గుడు, నీచుడు. అలాంటి వాణ్ణి ఏం చేసినా పాపం లేదు. ఏమండి, ఇప్పుడు మనం ఆలోచించాల్సిందే జరిగిపోయిన దాని గురించి కాదు, ఇక ముందు జరగాల్సిన దాని గురించి. వదినా, ఇక నా బతుకు గురించి ఆలోచించడానికి ఏం మిగిలింది? అయిపోయింది, అంతా అయిపోయింది. ఇన్నాళ్ళుగా నేను కన్న కలలు, నా ఆశలు, ఊహలు అన్నీ ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. మనసారా ప్రేమించి గుడ్డిగా నమ్మినందుకు చందు నన్ను నిండా ముంచేశాడు. జరిగిన దాంట్లో తప్పు నీది మాత్రమే కాదమ్మా, నీతో పాటు మేము కూడా అతనెంతో మంచివాడని నమ్మాం. కష్టపడే స్వభావం ఉన్నవాడు, భార్యను అపురూపంగా చూసుకుంటాడనే భ్రమలోనే ఈ పెళ్లి జరిపించాం. మీరందరూ కలిసి జరిపించిన ఈ పెళ్లి వల్ల ఇప్పుడు నష్టపోయింది ఎవరు? అమాయకురాలైనా మన అమూల్యే కదా. కొత్త పెళ్లి కూతురిగా సంతోషంగా ఉండాల్సిన సమయంలో ఇలా కన్నీళ్లు పెట్టి కుమిలిపోతుంది ఎవరు? మన అమూల్యే కదా. అన్నయ్య, తొందరపడ్డారు. నువ్వు వదినా ఆ చందు ఎంతో మంచివాడని సర్టిఫికెట్ ఇచ్చి చాలా చాలా తొందరపడ్డారు. వాడెవడో, వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటో మీరు ఎంక్వైరీ చేయించుంటే వాడి బండారం మొత్తం అప్పుడే బయటపడేది. ఎందుకు ఎంక్వైరీ చేస్తారు బాలు? ఏమాత్రం కష్టపడకుండా సంబంధం కుదిరిపోయింది, ఈ పెళ్లి జరిపించేస్తే ఓ పని అయిపోతుందన్నట్టు వీళ్లే
చందుని ఈ ఇంటికి తీసుకొచ్చేశారు. రాజముద్ర వేసినట్టు ఆ మోసగాన్ని ఎంతో బుద్ధిమంతుడని బల్లగుద్ది మరీ చెప్పారు. మిమ్మల్నందర్నీ కూడా పెళ్లికి ఒప్పుకునేటట్టు చేసి నేను బాలు వద్దు 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 అని ఎంత మొత్తుకున్నా గాని మా మాటల్ని కొట్టి పారేసి వీళ్ళిద్దరే దగ్గరుండి అమూల్య మెడలో పసుపు తాడుని కాదు ఉరి తాడుని కట్టించేశారు. ఇప్పుడు అమూల్య బ్రతుకు ఇలా బండలు కావడానికి ముమ్మాటికి కారణం వీళ్ళే. శశి, ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు? ఈ పెళ్లి జరిపించటానికి అందరం కలిసి మాట్లాడాకే కదా ఈ నిర్ణయం తీసుకున్నాం. అలాంటిది వీళ్ళిద్దరిదే తప్పన్నట్టు ఎందుకలా నిందిస్తున్నావు? నిందించక ఇంకేం చేయాలి? ఓహో, దండలు వేసి చప్పట్లు కొట్టాలా? మీరందరూ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మన అమ్ముల బ్రతుకు ఇలా నాశనం అవ్వడానికి కారణం ఈ శ్రీరామచంద్రుడే. శశి, శశి, నా భర్త గురించి ఇంకొక్క మాట తప్పుగా మాట్లాడావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఇలా జరిగినందుకు ఇంట్లో అందరూ ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉంటే నువ్వే కావాలని గొడవ పెట్టాలని చూస్తున్నావా? వదినా, శశి అన్న దాంట్లో తప్పే ఉంది. తప్పున్నారా? ఏ నీకు మాత్రం తెలీదా? మన అమూల్య చందుని ప్రేమించింది, తనంటే ఇష్టమని చెప్పింది. మన ఇంట్లో వాళ్ళందరం కూడా తన ప్రేమని గౌరవించాం, ఈ పెళ్లి ఒప్పుకున్నాం. కానీ ఆ చందు ఒక ప్లాన్ వేసి ఈ ఇంటికొచ్చాడని, మంచితనం నటించాడని, అందరినీ బుట్టలో వేసుకున్నాడని ఆయనే కాదు ఎవ్వరం కూడా ఊహించలేకపోయాం. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ చందు అమూల్యనే కాదు, మనందరినీ కూడా మోసం చేశాడు. అవును, జరిగిన దాంట్లో ఎవరి తప్పు లేదు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదురైంది అంటే అందుకు మనందరము కారణమే. ఒక్కగానొక్క కూతురు పెళ్లిని ఎంతో ఘనంగా జరిపించాలి. కొత్త జంట మన ఇంట్లో సంతోషంగా తిరుగుతూ ఉంటే అది కళ్ళారా చూసి ఆనందించాలని ఎన్నెన్నో కలలు కన్నాను. కానీ ఇప్పుడు అమ్మా, నువ్వేడవద్దు, నేనది భరించలేనమ్మా. ఈరోజు మీరందరూ ఇలా బాధపడ్డానికి కారణం నేను మాత్రమే. మనసారా నమ్మిన చందు నన్ను మాత్రమే కాదు, మీ అందరినీ కూడా చాలా దారుణంగా మోసం చేశాడు. ఆదిత్య అన్నయ్య నాతో వద్దమ్ములు అని ఎప్పుడూ చెప్తుండేవాడు. కానీ నేనే తన మాటల్ని అపార్థం చేసుకున్నాను. అందుకు శిక్ష అనుభవించాల్సింది నేను మాత్రమే. అమలు, అమలు, అమలు,
అమలు ఆదిత్య, నీకు స్పృహ వచ్చిందా? ఏం చేస్తున్నావు? మాస్టర్, నేను వెళ్ళాలి. ఏ మిస్టర్, ఏమనుకుంటున్నావు? డాక్టర్, నేను అర్జెంటుగా వెళ్ళి తీరాలి డాక్టర్. లుక్, ఈ కండిషన్లో నువ్వు బయటికి వెళ్తే చాలా ప్రమాదం. అవును బాబు, నా మాట విను. లేదు మాస్టర్, నేను వెళ్ళకపోతే అక్కడ ఘోరం జరిగిపోతుంది. ట్రీట్మెంట్ మధ్యలో వెళ్తే నీ ప్రాణానికే ప్రమాదం. ఐ డోంట్ కేర్ అండి, నా రిస్క్ మీదే వెళ్ళానని రాసుకోండి. ఆదిత్య, ఆగు! ఆదిత్య, ఆదిత్య, వెళ్ళకు ప్లీజ్, వెళ్ళకు ప్లీజ్. ఆదిత్య, అమ్ములు, ఎంత ఆపాలనుకున్నా నేను ఆపలేకపోయాను. ఈ పాటికి నీ పెళ్లి జరిగిపోయే ఉంటుంది. ఆ చందు ఎంత దుర్మార్గుడు నీకెలా తెలుస్తుందమ్మా? మూడు ముళ్ళు పడి ఒక్కరోజు కూడా గడవక ముందే నాకు నా భర్త రూపంలో ఉన్నవాడు పచ్చి మోసగాడు అని పూర్తిగా తెలిసిపోయింది. అమాయకురాలైన నిన్ను ఆ దుర్మార్గుడు ప్రేమ పేరుతో ట్రాప్ చేశాడు. అయ్యో, ఆదిత్య అన్నయ్య నన్ను హెచ్చరించాడు. పొత్తములు చందు నీకు కరెక్ట్ కాదు అని పదే పదే చెప్పాడు. వాడు ఎవరో అమ్మాయితో రొమాన్స్ చేస్తుండగా నేను నా కళ్ళారా చూశానమ్మా. నేను వద్దు అంటుంటే నా పెళ్లి గురించి తనతో ఎందుకు చెప్తున్నావు? నా మాటని కాదని నువ్వు పిలిస్తే నేను చచ్చినంత ఒట్టే. తప్పు చేశాను, తిట్టుకోలేని తప్పే చేశాను. చేతులారా నా బ్రతుకుని నేనే నాశనం చేసుకుని నా వాళ్ళందరికీ తలవంపులు తెచ్చాను. అయ్యో భగవంతుడా! అమలని, అమలు గదిలో ఒక్కతే ఉన్నట్టుంది. పాపం ఏం చేస్తుందో ఏమో. కన్నీళ్లు కార్చటం తప్ప ఇప్పుడు ఇంకేం చేస్తుంది తాతయ్య? కళ్ళు మూసి తెరిచేలోగా వెన్నెల చీకటిగాను, సంతోషం దుఃఖంగాను మారిపోయింది. అసలు ఇలా జరగడానికి కారణం ఆ నాగేంద్ర, వాడి కొడుకు చందు. తాతయ్య, వాళ్ళని మనం ఏదో ఒకటి చేసి తీరాలి. నడి రోడ్డు మీదకి లాగాలి. అలా చేయడం పెద్ద పని కాదు రాధాకృష్ణ. కానీ కోపంలో తొందరపడి మనం ఏ నిర్ణయం తీసుకున్నా అది అమ్ముల జీవితం మీద ప్రభావం చూపిస్తుంది. కాబట్టి మనం వేసే ప్రతి అడుగు బాగా ఆలోచించి వేయాలి. ఇప్పుడు ఏం చేయగలుగుతాం? మన అమ్మాయి మెళ్ళ తాళి పడ్డాక, పరిస్థితులు ఇంత దూరం వచ్చాక ఏం చేయగలం? నాకైతే ఏం అర్థం కావడం లేదు. రాస్కెల్ ఎంత బాగా నటించాడు, ఎంతలా నమ్మించాడు. వంచనతో నా చెల్లెలి గొంతు కోశాడు. అవునండి, ఆ దుర్మార్గుడు తన మీద ఎక్కడా ఎలాంటి అనుమానం రాకుండా చాలా జాగ్రత్త పడ్డాడు. ఎంతో వినయంగా నన్ను అక్క అంటూ మిమ్మల్ని సార్ సార్ అని పిలుస్తూ మనల్నే కాదు అత్తమ్మ వాళ్ళని కూడా బోల్తా కొట్టించాడండి. చేతులు కాలేక ఇప్పుడు ఆకులు పట్టుకుంటే మాత్రం ఏం లాభం ఉంటుంది? ఫస్ట్ లుక్లోనే నాకు ఆ చందుగాడి మీద డౌట్ వచ్చింది. నా మాటను ఎవరైనా పట్టించుకుంటే కదా. డిస్గస్టింగ్ పీపుల్. ఛ!
కనురెప్పల కాలంలోనే కథ మొత్తం మారిపోయిందే. నా సిగ్గుల మొగ్గ ఇదే మనకు తొలి రాత్రి. ఇక మీదట మన జంటకి ప్రతి రాత్రి వసంతరాత్రే. తెలియదుగా ఇప్పటికీ పొడుపు కదే అప్పటికీ మనమంటూ అనుకున్నా ఒంటరిగానే మిగిలున్నా. ఇందరిలో కలిసున్నా వెలితిని నేను చూస్తున్నా. పొరపాటు ఏదో బేబీ, ఏమైంది? అంత కోపంగా ఉన్నావేంటి? కోపం కాదు డాడ్, నిలువెల్లా మండిపోతుంది నాకు. అదే ఆ సీత నన్ను లాగి పెట్టి చెంపదెబ్బ కొడుతుందా? వాట్? ఏంటమ్మా, ఏమంటున్నావు నువ్వు? ఆ సీత నిన్ను కొట్టడం ఏంటి? ఏంటంటే ఏం చెప్పను? అమూల్య పెళ్లి ఆగిపోవడానికి కారణం ఆ శ్రీరామని నేనంటుంటే శశి, నా భర్త గురించి ఇంకొక మాట తప్పుగా మాట్లాడవంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. అది జరిగింది. తలుచుకుంటే నా గుండె భగ్గమంటోంది. ఆ సీతకి ఎంత ధైర్యం! అయినా అంతమంది ఇంట్లో ఉన్నారు కదా, అది నిన్ను కొడుతూ ఉంటే వాళ్ళెవరూ ఆపాలని ప్రయత్నించలేదా? ఎందుకు ఆపుతారు? ఆ సీత వాళ్ళకి నెత్తి మీద దేవత కదా. బేబీ, ఇంత జరిగిన తర్వాత ఇక ఊరుకుంటే లాభం లేదు. దెబ్బకి దెబ్బ తీయాల్సిందే. ఆ సీత అంతు చూడాల్సిందే. అంకుల్ ప్లీజ్, మీరెవ్వరూ తొందరపడొద్దు. నాకు కొంచెం టైం ఇవ్వండి చాలు. ఏ చెయ్యైతే నిన్ను చెంపదెబ్బ కొట్టిందో అదే చేత్తో నీ కాళ్ళు పట్టిస్తాను. ఆ సీత చేత నీకు క్షమాపణలు చెప్పిస్తాను. చందు, అది నువ్వనుకున్నంత ఈజీ కాదు. ఖచ్చితంగా అవుతుంది. రేపో మాపో ఆ కుటుంబం మొత్తం కాంప్రమైజ్ అవ్వడానికి నా దగ్గరకు వస్తుంది. పెళ్ళైన ఆడపిల్ల కాపురం చేసుకోక తప్పదు అని నన్ను బ్రతిమలాడి అమూల్యని ఇక్కడే వదిలేసి వెళ్తుంది. అప్పుడు చూపిస్తాను ఈ చందు టాలెంట్ ఏంటో. ఇక్కడ దానికి సూది గుచ్చుకుంటే అక్కడ వాళ్ళ గుండెల్లో గుణపం గుచ్చుకున్నట్టవుతుంది. చందు, నీ రూట్లో నువ్వు ప్రొసీడ్ అయిపో. నేను మాత్రం నన్ను దెబ్బ కొట్టిన ఆ సీతని వదిలిపెట్టే సమస్య లేదు. సీత,
నా చెంప మీద కొట్టావు కదూ నీ బ్రతుకు మీదే నేను చావు దెబ్బ కొడతాను. అమూల్య పెద్దన్నయ్య శ్రీరామ్ వస్తున్నాడు.